ఫ్రెండ్స్, స్పిరిట్ సినిమా నుంచి ఈ విధమైనటువంటి పోస్టర్ రిలీజ్ అవుతుంది అని చెప్పి నేను అస్సలు ఊహించలేదు. ఎందుకంటే మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్య అన్నమాట. ఏ టైంలో ఆయన ఏది రిలీజ్ చేస్తాడో ఆయనకే తెలియదు అనమాట. న్యూ ఇయర్ ఫస్ట్ రా నాయన, మంచిగా సెలబ్రేషన్స్ చేసుకుందాం రా నాయన అని అనుకునేటువంటి మూమెంట్ లోనే దయ్యాలు మింగించుకునేటువంటి టైంలో మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్య మాత్రం మన ప్రభాస్ అన్నయ్యదైతే స్పిరిట్ మూవీకి సంబంధించినటువంటి ఈ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇక ఈ పోస్టర్ చూసిన తర్వాత నాకైతే ఇదిరా మా ప్రభాస్ అన్నయ్యని చూపించాల్సినటువంటి విధానం. ఇలా చూపించకుండా ముసలంలాగా మా ప్రభాస్ అన్నయ్యని అసలు ఎందుకురా చూపిస్తారు అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. మరి లేకపోతే ఏంది, రాజసాబ్ సినిమా మూవీలో ఏ విధంగా ఎంత దరిద్రమైనటువంటి లుక్స్ తో ఉన్నాడో ఒక్కసారి మనం ఆ సినిమాలో చూడొచ్చు అన్నమాట. ఇక అది వేరే విషయం, అది పక్కన వార్తింగినట్టయితే మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్య గురించి మనందరికీ తెలిసిందే అన్నమాట. ఆయన సినిమాలో ఏ విధమైనటువంటి బోల్డ్ సీన్లు, ఏ విధమైనటువంటి రూత్లెస్ సీన్లు ఉంటాయో అర్జున్ రెడ్డి సినిమా నుంచి యానిమల్ సినిమా వరకు అయితే మనం చూస్తూనే ఉన్నామన్నమాట. అయితే ఇప్పుడు మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్య ఈ సినిమా పోస్టర్ ని అయితే రిలీజ్ చేశాడు ఫ్రెండ్స్. స్పిరిట్ సినిమా అయితే ఇది చూసిన తర్వాత నాకైతే ఓరి నాయనో మా ప్రభాస్ అన్నయ్య ఏంటిరా నాయన వంగగా ఏ విధంగా మార్చేశావు, మనిష మానవ మృగమ యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ ని మించి వైలెన్స్ తోటి వైలెన్స్ మాస్ లుక్ లో ఉన్నాడు అనేటువంటి ఫీలింగ్ అయితే నాకైతే కలిగింది ఫ్రెండ్స్. నాకే కాదు, ఫ్యాన్స్ అందరూ కూడా ఇప్పుడు ఏమంటున్నారంటే ఆ బొంగులో రాజసాబ్ సినిమా రిలీజ్ చేసే బదులు ఈ స్పిరిట్ సినిమాని తొందరగా రిలీజ్ చెయ్యండి రా నాయన, హైప్ తో పోయేటట్టు ఉన్నాము అని చెప్పి అందరూ కూడా మొత్తుకుంటున్నారు ఫ్రెండ్స్. మన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఆయన మీనైతే. అండ్ ఇక మన ట్రిమ్రీ ఆంటీ గురించి మాట్లాడుకున్నట్లయితే స్పెల్లింగ్ అయితే నాకు కరెక్ట్ పలకడానికి వస్తలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. ఆమెను కూడా ఈ సినిమాలో బోల్డ్ గా చూపిస్తాను అని చెప్పి మన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ ఆయన అయితే చెప్పుకుంటూ అయితే వచ్చిండు ఫ్రెండ్స్ ప్రతి ఇంటర్వ్యూలో అయితే. అండ్ ఇక ఈమెను ఎందుకు పెట్టిండ్రు అనేటువంటి కారణం మీకు అందరికీ తెలిసిందే అన్నమాట. దీప్తి పనుకోనే ఆమె ఉంటుంది కదా, పందికోని ఆంటీని స్పిరిట్ సినిమాలో ముందుగా హీరోయిన్ గా పెడదామని అనుకున్నాడంట మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్య. అయితే ఈమె ఏం చెప్పిందంట, నాకు టైం కావాలి, 8 hours చేస్తాను, ఆ బోల్డ్ సినిమాలో ప్రభాస్ గోని మూతిని అయితే నేను చీకన్ రా నాయన అన్నట్టయితే సంసారి లాగా అయితే చెప్పింది అనమాట. ఆ తర్వాత ఈ విధంగా ఎందుకు చెప్తుందిరా నాయన ఈమె అని మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్యకి ఎక్కడో పీపి తెంగేసాని అమ్మ నువ్వే ఉన్నావా అని చెప్పి ట్రిమ్రీకి ఇంకా తక్కువ బడ్జెట్ తీస్తే ఆమెనే మంచిగా యాక్టింగ్ చేస్తుంది, అందులో నువ్వు ఉన్న ఒకటే లేకున్నా ఒకటే పెహ అని తీసి పారదొబ్బాడనమాట మన సందీప్ రెడ్డి వంగ అన్నయ్య. ఇక ఈ సినిమాలో మన ట్రిమ్రీ కూడా ఓ రేంజ్ లో ఉంది ఫ్రెండ్స్. మన ప్రభాస్ అన్నయ్యకి గాయాలైతే అక్కడ కోటరు ఏబో పోస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ ఫోటోలో చూస్తున్నట్టయితే. అండ్ ఇక ఓవరాల్ గా చెప్పాలంటే స్పిరిట్ సినిమా గురించి, పోస్టర్ గురించి ఈ విధమైనటువంటి రివ్యూ చిన్న షార్ట్ లో మీకైతే చెప్పేశాను, ఎక్కువ సోది సుతారం లేకుండా. మరి మీకేమనిపించింది ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన తర్వాత? మీరు అసలు స్పిరిట్ సినిమా కోసం ఎదురు చూస్తున్నారా అనేటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో జెన్యూన్ వీడియో తోటి, మళ్ళీ ఇంకో మంచి క్లారిటీ కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.